సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్లీ ఈరోజు మన సర్వైవర్ సిరీస్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మన సర్వైవర్ సిరీస్ హైలైట్స్ వీడియో బాస్. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఈరోజు జరిగిన మన సర్వైవర్ సిరీస్లో మనకి అంత పెద్ద సర్ప్రైజెస్ ఏం చూడడానికి దొరకలేదు. బట్ అయినా ఈరోజు జరిగిన సర్వైవర్ సిరీస్ క్రాక్ అంటే క్రాక్ సర్వైవర్ సిరీస్ ఉండే బాస్. ఎందుకంటే ఈరోజు సర్వైవర్ సిరీస్లో మ్యాచెస్లో అది మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ అయినా సరే, మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ అయినా సరే, మనకి ఛాన్స్ల క్రాక్ అంటే క్రాక్ మనకి రెస్లింగ్ చూడడానికి దొరికింది. అండ్ అంతేకాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ మధ్యలో అయితే మనకి చాలా పెద్ద తమాషాలే చూడడానికి దొరికినాయి అనమాట. చాలా జరిగింది మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక జబర్ స్టోరీ మనకి ఈరోజు చూపించింది అనమాట. సర్వైవర్ సిరీస్లో మన పాల్ హేమన్ వచ్చింది అంటే చాలా జరిగింది. సో సర్వైవర్ సిరీస్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన సర్వైవర్ సిరీస్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు సర్వైవర్ సిరీస్ స్టార్టింగ్లోనే మనకి మన ఉమెన్స్ ది వార్ గేమ్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఇక లైన్ బై లైన్గా మన ఉమెన్స్ సూపర్ స్టార్స్గా ఎంట్రీ తీసుకున్నారు. అండ్ ఈ వార్ గేమ్స్ మ్యాచ్కి స్టార్ట్ చేసింది ఇంకెవరో కాదు, నాజాస్ అండ్ బేలీ స్టార్ట్ చేసినారనమాట. అండ్ మన రియా రిప్లీ టీం దగ్గర అంటే మన బియాంకా బెలర్ టీం దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉండే కదా. సో నెక్స్ట్ ఎంట్రీ అక్కడ నయోమి మీద అవుతుంది అనమాట. బట్ నయోమి మీద ఎంట్రీ ఏముంది అంటే నాజాస్ అండ్ బేలీ ఫైట్ చేసిన 5 మినిట్స్ వరకు. అండ్ బాస్ అంటే ఈ స్టార్టింగ్లో నాజాస్ బాగానే ఇచ్చి పడేసింది బాస్. అంటే చూడండి ఇప్పుడు సెకండ్ అక్కడ నయోమి వచ్చింది అనమాట. అంటే బేలీ సైడ్ నుంచి నయోమి వచ్చింది. అండ్ నయోమి కేండో స్టిక్ బి తీసుకొచ్చింది అనమాట. అండ్ కేండో స్టిక్ అటాక్ బి చేసింది. బట్ అయినా నాజాస్ అంటే అదే కేండో స్టిక్ తీసుకొని అంటే వీళ్ళిద్దరి పైన అటాక్ చేసింది అనమాట. సో చాలా జబర్దస్త్ అనిపించింది. అంటే ఓపెన్లీ చెప్పాలంటే మ్యాచ్లో నాజాస్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చింది బాస్. అండ్ అంతేకాదు అంటే మన క్యాండస్ లేరే వచ్చేసింది. దాని తర్వాత క్యాండస్ లేరే స్టీల్ చైర్ తీసుకొచ్చి అనమాట. సో స్టీల్ చైర్ షార్ట్స్ మనకి చూడడానికి దొరికినాయి. అండ్ అంతేకాదు మన బియాంకా బెలర్ వచ్చింది. అంటే ఒక చెత్త డబ్బా తీసుకుని లోపల వచ్చింది, టేబుల్ తీసుకొచ్చింది అనమాట. సో బియాంకా కొంచెం బాగానే ఫైట్ చేసింది. 5th ప్లేస్ అక్కడ మన టిఫినీ వచ్చింది బాస్. టిఫినీ దాని తర్వాత మన యుఎస్కాయ్ వచ్చింది అనమాట. యుఎస్కాయ్ తర్వాత ఇక మన అంటే యుఎస్కాయ్ అయితే డైరెక్ట్గా స్టీల్ కేజ్ ఎక్కి మరి అంటే ఒక చెత్త క్యాన్ తీసుకొని అంటే ఒక చెత్త డబ్బా తీసుకొని మన అంటే స్టీల్ కేజ్ పైకి వెళ్ళి అంటే మనం కొడదాం అనుకుంది అనమాట క్యాండస్. బట్ అక్కడ ఏమైందంటే అక్కడ మూన్ సాల్ట్ కొంచెము ఫెయిల్ అయింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఇక లైన్ బై లైన్గా మన వివిధ సూపర్ స్టార్స్ లైక్ మన రకెల్ రోడ్రిగస్ వచ్చేసినారనమాట. రియా రిప్లీ వచ్చేసింది, లీ మోర్గన్ వచ్చేసింది. అక్కడ లీ మోర్గన్ అయితే బేస్ బాల్ బ్యాట్ తీసుకొచ్చి అనమాట అటాక్ చేయడానికి రియా రిప్లీ పైన. అండ్ లీ మోర్గన్ బాగానే అటాక్ చేసి అంటే ఆ బేస్ బాల్ బ్యాట్తో బాగానే కొంచెం అటాక్ చేసింది రియా రిప్లీ పైన. హ్యాండ్ కఫ్లో వాళ్ళు లాక్ చేద్దాం అనుకున్నారు రియా రిప్లీకి, బట్ లాక్ చేయలేకపోయినారు. అండ్ ఇంకొకటి హైలైట్ మూమెంట్ ఏంటంటే ఈ మ్యాచ్లో మన టిఫినీ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చింది బాస్. అంటే క్యాషింగ్ చేద్దాం అనుకుని ఒక మంచి మూమెంట్ వచ్చిండే మ్యాచ్లో. అక్కడ ఇద్దరు ఛాంపియన్స్ అంటే మన లీ మోర్గన్ అండ్ నాజాస్ ఇద్దరు అక్కడ రింగ్లో పడిపోయి ఉంటారు. సో ఎవరిపైన క్యాషింగ్ చేస్తే మంచిగా ఉంటుంది ఈ టైప్లో ఆడియన్స్ ఉంటుంది అనమాట. సపరేట్ రకెల్ రోడ్రిగస్ కొంచెం డిస్టర్బ్ చేసి అనమాట మన టిఫినీకి. అండ్ యుఎస్కాయ్ మొత్తం మూమెంట్ అక్కడ ఖరాబ్ చేసి పడేసింది. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మన రియా రిప్లీ హ్యాండ్ కప్స్ లాక్ చేసి పడేసింది మన రకేల్కి. అండ్ నాజాస్ అయితే ఇంకోటి హైలైట్ ఏంటంటే మన బియాంకా బెలర్ రెండు జుట్లు కట్టుకొచ్చి అనమాట. అండ్ ఆ జుట్టుకి ఒక హంటర్లా యూజ్ చేస్తుంటే సో అందుకనే మన నాజాస్ అంటే మన బియాంకా బెలర్ జుట్టుతోనే బియాంకా పైన అటాక్ చేసి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే దెబ్బలు పడితే ఎట్లా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక అడిగా అనమాట. సో చాలా మంచిగా ఉండే బాస్ ఈ మ్యాచ్. ఓపెన్లీ చెప్పాలంటే చాలా మంచి రెస్లింగ్ చూడడానికి మన ఉమెన్స్ మ్యాచ్లో మనకి రాకుండే మ్యాచ్. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ ఎండింగ్లో రింగ్ రోప్ పైకి వెళ్ళి మన రియా రిప్లీ ఫినిషర్ ఇచ్చి పడేసింది అనమాట. లీ మోర్గన్ కానీ కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రియా రిప్లీ టీం. అంటే మన బియాంకా బెలర్, రియా రిప్లీ, బేలీ, నయోమి అండ్ యుఎస్కాయ్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో చాలా మంచి మ్యాచ్ ఉండే. స్టార్టింగ్లోనే నిద్ర పారిపోయింది అనమాట. అంటే పొద్దుగా 4:30కు వచ్చింది మా సర్వైవర్ సిరీస్. అండ్ స్టార్టింగ్లోనే ఇలాంటి మ్యాచ్ చూడడానికి వస్తలేదు, నిజంగా నిద్ర పారిపోతుంది. సో ఆ లెవెల్లో ఉండే బాస్ ఈ మ్యాచ్, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ దాని తర్వాత బాస్ మనకి ఎలినైట్ వర్సెస్ మన సిన్స్కే నాకమురా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే మన సిన్స్కే నాకమురా ఎంట్రీ అయినప్పుడు ఆ థీమ్ సాంగ్లో మన
మనకి కొంచెం చేంజెస్ చూడడానికి దొరికినాయి అండ్ నెక్స్ట్ లెవెల్ ఉండే బాస్ మన షిన్సుకే నాకమురా ఎంట్రీ నిజంగా చాలా నచ్చింది అండ్ ఈ థీమ్ సాంగ్లో కొంచెం చేంజెస్ చేసినారు కదా సో ఈ చేంజెస్వి కొంచెం బాగానే ఉండే అనమాట మేబీ ఇది ఒక పాతది కావచ్చు లేదంటే ఇది కొంచెం చేంజెస్వి కావచ్చు థీమ్ సాంగ్ బట్ ఏదైనా సరే థీమ్ సాంగ్ మాత్రం ఈరోజు ఒక డిఫరెంట్ లెవెల్ ఉండే అనమాట మన షిన్సుకే నాకమురాది అండ్ బాస్ అంతేకాదు మన ఎలినైట్ది ఎంట్రీ అయినప్పుడు ఎలినైట్తో ఒక బాచ్ అయిపోయింది అనమాట ఇక్కడ అంటే రింగ్ ఏప్రిల్ పైన నిలబడుతుంది కదా ఎంట్రీ అయినప్పుడు సో అక్కడ ఏమైందంటే టైటిల్ అంటే పడిపోయింది అన్నమాట కింద అంటే ఎలినైట్ చేతికి వెళ్ళి ఆ టైటిల్ జారిపోయింది కింద పడిపోయింది ఒక చిన్న బాచ్ అయిపోయింది ఇప్పుడు మీరే ఆలోచించండి అంటే ఇప్పుడు అక్కడ ఎంట్రీ కాగానే టైటిలే పడిపోయింది సో అందుకని ఈ మ్యాచ్ నుంచి అంటే ఈ మ్యాచ్లో ఆ టైటిలే వెళ్ళిపోయింది అనమాట అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన షిన్సుకే నాకమురా సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన షిన్సుకే నాకమురా అండ్ బాస్ మీరు నిన్నటిది బెట్టింగ్ ఓడ్స్ వీడియో మీరు చూసినారంటే నేను నిన్నటి వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను చూడండి జస్ట్ 30-40 పాయింట్స్ ఎంకలు ఉన్నారు మన షిన్సుకే నాకమురా సో మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కావచ్చు అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మన రూమర్స్ బి సపోర్ట్ చేస్తున్నాయి మన షిన్సుకే నాకమురాకి అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మన షిన్సుకే నాకమురాకి రీసెంట్ టైంలో చాలా మంచిగా చూపించినాడు ఇప్పుడు రీసెంట్గా రిటర్న్ చేసినప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్గా చూపించి ఈరోజు ఓడిపోతే మొత్తం బిస్కెట్ అయిపోతుండే అనమాట క్యారెక్టర్ షిన్సుకే నాకమురా అంటే రీసెంట్ టైంలో రిటర్న్ చేసినప్పటి నుంచి కొంచెం సీరియస్గా కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తున్నారు షిన్సుకే నాకమురాకి అండ్ ఈరోజు ఓడిపోతే మాత్రం నిజంగా చాలా అన్యాయం అయిపోతుండే అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నేను సోషల్ మీడియాలో చూసినాను చాలా మంది సపోర్ట్ చేసిన అంటే షిన్సుకే నాకమురా గెలిస్తే మంచిగా ఉంటే చాలా ట్వీట్ చూసినాను నేను అండ్ ఫైనల్లీ మన షిన్సుకే నాకమురా గెలిచినారు సో నేనైతే పర్సనల్లీ మన షిన్సుకే నాకమురా కోసం చాలా హ్యాపీ అయినా బాస్ సో మీకు నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్ సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బ్రాన్ బ్రేకర్ వర్సెస్ షేమస్ వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్ ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికాయన్నమాట మా లుడ్విగ్ కైసర్ కోసం చాలా మంచి మూమెంట్ ఉండే ఈరోజు అండ్ మన బ్రాన్ బ్రేకర్ అయితే ఈ మ్యాచ్లో అంటే చాలా స్పీడ్గా చాలా క్రాక్గా పడేసినారు మన షేమస్కి అయితే అంటే ముస్లోడా అంకల్ అని ఈ టైప్లో కొంచెం ఎక్కిరిస్తుంటారు అనమాట మన బ్రాన్ బ్రేకర్ షేమస్కి మ్యాచ్ మధ్యలో షేమస్ ఈ మ్యాచ్ చాలా మంచిగా పడేసినారు బాస్ అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో మన షేమస్ గెలుస్తుండే తెలుసా అంటే మన బ్రాన్ బ్రేకర్కి ఫినిషర్ కొట్టి కవర్ వేసినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 3 కౌంట్ అయిపోతుండే కానీ అంతలో లుడ్విగ్ కైసర్ రెఫరీకి అంటే పట్టుకొని బయట గుంజేసిండే అనమాట సో అప్పుడే మన షేమస్ షాక్ అయిపోయినారు ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్తున్నా కదా ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో మన షేమస్ గెలుస్తుండే కానీ లుడ్విగ్ కైసర్ వల్ల గెలవలేదని దాని తర్వాత ఇంకేముంటుంది ఇక మన బ్రాన్ బ్రేకర్ కొంచెం బాగానే లాభం లేపినారు అండ్ స్పియర్ ఇచ్చి పడేసిన లుడ్విగ్ కైసర్కి అండ్ మన షేమస్కి ఇచ్చేసినారు అండ్ కవర్ వేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన బ్రాన్ బ్రేకర్ సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన బ్రాన్ బ్రేకర్ సో ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే బాస్ ఓకే సో నెక్స్ట్ మనకి గుంథర్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ సో ఈ మ్యాచ్లో మన డేమియన్ ప్రిస్ట్ బాగానే టక్కర్ ఇచ్చినారు బాస్ మన గుంథర్కి అంటే గుంథర్ కోసం ఈ మ్యాచ్ అంతా ఈజీ లేకుండా అనమాట డేమియన్ ఈ మ్యాచ్లో చాలా టకాఫోర్గా ఫాడేసినారు మన గుంథర్తో గుంథర్ ఈ మ్యాచ్ చాలా క్రాక్గా ఫాడేసినారు అనమాట చాలా మంచి మ్యాచ్ జరుగుతుంటుంది అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన ఫిన్ బ్యాలర్ వచ్చేసినారు అంటే ఒక మూమెంట్ వచ్చాయన్నమాట ఈ మ్యాచ్లో రింగ్ రోప్ పైకి వెళ్ళి అక్కడ రింగ్ బయట పడిపోయినారు మన డేమియన్ ప్రిస్ట్ సో అప్పుడే రెఫరీ అడిగినప్పుడు నాకు కొంచెం టైం కొన్ని సెకండ్స్ నాకు టైం అని డేమియన్ చెప్పినారు సో అప్పుడే అంటే మన రెఫరీ రింగ్లో వెళ్ళి మన గుంథర్కి చెక్ చేస్తున్నప్పుడు ఒకటిసారి ప్రాబ్లమ్లు వచ్చేసినారన్నమాట మన ఫిన్ బ్యాలర్ వచ్చి ఫినిషర్ ఇచ్చి పడేసినారు మన డేమియన్ ప్రిస్ట్కి అండ్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే మన గుంథర్ బి అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన అంటే ఏదో ఫిన్ బ్యాలర్ వచ్చి హెల్ప్ చేసినందుకు కాదు ఏదో ఫిన్ బ్యాలర్ వచ్చి డేమియన్ పైన అటాక్ చేసినారు సో అందుకనే గెలవడం ఈ టైప్లో కాదు మన గుంథర్ బి అటాక్ చేసి పడేసినట్టు నువ్వెందుకు మ్యాచ్ మధ్యలో వచ్చినా ఈ టైప్లో మన గుంథర్ బి అటాక్ చేసినారనేమాట ఫిన్ బ్యాలర్ పైన అండ్ దాని తర్వాత ఇక మన గుంథర్ అంటే సబ్మిషన్ లాక్ చేసినారు పవర్ బాంబ్ ఇచ్చి సబ్మిషన్ లాక్ చేసి పడేసినారు మన డేమియన్ ప్రిస్ట్కి అంటే మన గుంథర్ ఈరోజు కిమోరా లాక్ బి యూజ్ చేసినారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మన గుంథర్ ఈరోజు కిమోరా లాక్ బి లాక్ చేసినారన్నమాట సబ్మిషన్ యూజ్ చేసినారన్నమాట సో అది మీరు గుర్తుపెట్టుకోండి సో మన ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో పాస్ అవుట్ అయిపోయినారు మన డేమియన్ ప్రిస్ట్ అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన గుంథర్ సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన
వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన గుంతర్. సో మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. అండ్ దాని తర్వాత మనకి ఒక జబర్దస్త్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్, ఒరిజినల్ బ్లడ్ లైన్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ మ్యాచ్ బాస్. సో లైన్ బై లైన్గా అంటే ఫస్ట్ అయితే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ ఒకటేసారి అందరూ ఎంట్రీ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే ఇక మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సూపర్ స్టార్స్ వాళ్ళు సింగిల్గా ఎంట్రీ తీసుకున్నారు. లైక్ సామీ జైన్ సింగిల్గా వచ్చినారు, జిమీ ఊసో సింగిల్గా వచ్చినారు, సీఎం పంక్ అయితే ఎట్లయినా సింగిల్గానే వస్తుండే సో సింగిల్గా వచ్చినారు అనమాట. రోమన్ బి సింగిల్గా వచ్చినారు. అండ్ దాని తర్వాత మన జేవుసో క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే మన పాల్ హేమన్ సీఎం పంక్తో పాటు రాలేదు, మన పాల్ హేమన్ రోమన్ తో పాటు రాలేదు అనమాట. అంటే వీళ్ళు సింగిల్గా వచ్చేసినారు, పాల్ హేమన్ స్టార్టింగ్లో మనకి కనిపించలేదు. ఓకే, అండ్ మన జేవుసో క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు. దాని తర్వాత బాస్ ఇక మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఈ మ్యాచ్లో స్టార్ట్ చేసిన గౌరవ టామాటోంగా అండ్ జేవుసో స్టార్ట్ చేసినారు. సో స్టార్టింగ్లో అంటే మన టామాటోంగాతో ఒక బాచ్ అయింది అనమాట ఈ మ్యాచ్లో. సో బాచ్ ఏంటంటే ఈ మ్యాచ్కి ఒక నార్మల్ మ్యాచ్ అనుకొని అంటే కవర్ చేసిన అనమాట. అంటే మన జేవుసో పైన అంటే జేవుసోకి కొడతా అంటే కవర్ చేసిండు, అంటే రెఫరీ ఉన్నట్టు అంటే 1 2 3 కౌంట్ చేసినట్టు కవర్ చేసిండు. సో చిన్న బాచ్ అయింది, ఫ్యాన్స్ కొంచెం బూ చేసినారు. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత సెకండ్ అక్కడ మన బ్రాన్సన్ రీడ్ వచ్చేసినారు, స్టీల్ చైర్స్కి వచ్చినారనమాట. సో వీళ్ళిద్దరు కలిసి మన టామాటోంగా అండ్ బ్రాన్సన్ రీడ్ ఇద్దరు కలిసి జేవుసో పైన చాలా భయంకరంగా అటాక్ చేస్తుంటే కొడుతుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉండే కదా, సో అందుకని వీళ్ళిద్దరు కొడుతూ ఉంటారు. సో అప్పుడెక్కడ మన జిమీ ఊసో వచ్చేసినారు, మన బ్రదర్ అంటే మన జేవుసో కాపాడానికి. సో జిమీ ఊసో రింగ్లో వచ్చి బాగానే అటాక్ చేసినారు వీళ్ళిద్దరి పైన. అండ్ హైలైట్ ఏంటంటే అక్కడ అంటే మన న్యూ బ్లడ్ లైన్ది కేజ్ ఓపెన్ అయినప్పుడు, ఆ సెల్ కేజ్ ఓపెన్ అయినప్పుడు మన టాంగోలుగా కాకుండా అంటే మన టాంగోలుగా కాపీ మన జేకబ్ హార్ట్కి పంపించినారు. సేమ్ రోమన్ స్టైల్ ఒకప్పుడు రోమన్ బి ఆటకి పంపించినారు. సో అదే కాపీ కొట్టినారు అక్కడ మన సోలో సికో. సో జేకబ్ హార్ట్ అక్కడ రింగ్లో రాగానే మొత్తం సినిమానే మారిపోయింది అనమాట. జేకబ్ హార్ట్ బాగానే ఇచ్చి పడేసినారు. అండ్ హైలైట్ ఇంకో ఫనీ మూమెంట్ అంటారా దీన్ని, హైలైట్ అంటారా ఏదో ఒకటి, బట్ చూడడానికి చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఆ మూమెంట్ ఏంటంటే బాస్ అక్కడ అంటే ఇలా టైం వచ్చినప్పుడు అంటే మన రోమన్ రైన్స్ టీం నుంచి అంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ నుంచి ఇంకో మెంబర్ వచ్చే టైం వచ్చినప్పుడు అక్కడ మన సీఎం పంక్ రాని ట్రై చేస్తారు. సీఎం పంక్ ఆ కేజ్లోకి ఇలా సెల్కి వెళ్ళి బయటికి వస్తుంటారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఈ టైప్లో ఆపేసినారు. వీడొచ్చి మీ స్క్రీన్ పైన రోమన్ రైన్స్ కొంచెం ఈ టైప్లో ఆపేసినారు మా సీఎం పంక్కి. సో ఇది కొంచెం ఫనీ అనిపించింది అనమాట. రోమన్ రైన్స్ ఆపేసినారు, సీఎం పంక్ షాక్ అయినారు. అండ్ సామీ జైన్ పంపించాను వెళ్ళని చెప్పినారు. సో సామీ జైన్ అక్కడ రింగ్లో వచ్చేసినారు. సామీ జైన్ వచ్చి కొంచెం బాగానే ఫైట్ చేసినారు. ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ అందరూ సామీ యూస్ అంటే ఇప్పుడు మన సామీ జైన్ది హోమ్ టౌన్ కాబట్టి ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్ సపోర్ట్ చేసినారు. సామీ యూస్ ఛాన్స్ మనకి ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇన్పడ్డాయి అనమాట. అండ్ అంతేగా దాని తర్వాత అంటే న్యూ బ్లడ్ లైన్ సైడ్ నుంచి మన ఠాంగాలో వచ్చేసినారు. ఠాంగాలో ఆ టేబుల్ చక్కగా లోపల తీసుకులే అనమాట, కొంచెం ఫనీ ఉండే ఇది. అండ్ అంతేగా దాని తర్వాత ఇంకోటి అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ నుంచి అంటే ఆ సెల్ ఓపెన్ అయినప్పుడు రోమన్ రైన్స్ వస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే సీఎం పంక్ రోమన్కి ఇట్లా సైడ్లో నూకి వచ్చేసినారు అనమాట. ఇట్లా అంటే రప్పని ఇట్లా బయటకు వచ్చేసినారు మన సీఎం పంక్. అండ్ అప్పుడే రోమన్ కొంచెం షాక్ అయినారు. అండ్ సీఎం పంక్ అక్కడ వస్తూ ఏం చేసినారంటే టూల్ బాక్స్ తీసుకొచ్చినారు. అండ్ టూల్ బాక్స్ హిస్టరీ మీకు తెలుసు, డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేసినప్పుడు చాలా పెద్ద హిస్టరీ ఉండనమాట, అది చాలా మజా వచ్చింది. సో టూల్ బాక్స్ అక్కడ రింగ్లో అటాక్ చేసినారు, ఇచ్చి పడేసినారు వీళ్ళకి మన సీఎం పంక్. బట్ జేకబ్ హార్ట్ దాని తర్వాత సీఎం పంక్ పైన అటాక్ చేసినారు. సో అది ఒక హైలైట్ ఉండే. అండ్ దాని తర్వాత మన సోలో సికో వచ్చేసినారు రింగ్లో. సోలో సికో వచ్చి వీళ్ళందరి పైన వీళ్ళు అటాక్ చేస్తుంటారు. అండ్ రోమన్ రైన్స్ టైం వచ్చే ముందు అంటే రోమన్ రైన్స్ ఎంటర్ అయ్యే ముందే వాళ్ళు ఏం చేసినారంటే ఆ వార్ గేమ్స్ కేజ్ ఉంది కదా, ఆ కేజ్ డోర్కి వాళ్ళు లాక్ చేసి పడేసినారు. సోలో సికో జేకబ్ హార్ట్ అంటే ఏం చేసినారంటే ఆ కేజ్కి లాక్ చేసి పడేసినారు అనమాట, డోర్ లాక్ చేసినారు. సో అప్పుడక్కడ రోమన్ది అంటే టైం వచ్చేసి రోమన్ రైన్స్ అక్కడ వచ్చినారు. సో రోమన్ రైన్స్ రెఫరీకి అడిగినారు అంటే దీనికి ఎక్కడ ఉందని అడిగినారు. సో రెఫరీ తెలియదని చెప్పినారు. సో దాని తర్వాత రోమన్ రైన్స్ ఏం చేసినారంటే అట్లనా అని ఇక రోమన్ రైన్స్ ఆ వార్ గేమ్స్ ఆ కేజ్ ఉంది కదా, సో ఆ కేజ్ ఎక్కినారు బాస్. ఆ కేజ్ ఎక్కితే ఇలా పైన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ పైన అటాక్ బి చేసినారు. అండ్ చాలా అంటే బ్రాన్సన్ రీడ్ అనుకుంటా, ఐ థింక్ మేబీ అంటే ఒక రాంగ్ అయితే కామెంట్ చేయండి. బ్రాన్సన్ రీడ్ అనుకుంటా అక్కడ అంటే ఆ రింగ్ రోప్ సక్క ఇట్లా పడిపోయినాయి అనమాట, మెయిన్ పాయింట్ పైన తాకింది అక్కడ మన బ్రాన్సన్ రీడ్ అనుకుంటా. అండ్ మన రోమన్ బి అక్కడ నవ్వినారు. అండ్ బాస్ దాని తర్వాత రోమన్ రైన్స్ రింగ్లో వచ్చి ఇచ్చి పడేసినారు వీళ్ళకి. అండ్ మన బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్కి లైక్ జిమీ ఊసో, జే ఊసో, సామీ జైన్ ఇట్లా చేయించి లేపినారు. బట్ సీఎం పంక్ ఇయ్యలేదే, పక్క జరగాలన్నట్టు ఇట్లా సీఎం పంక్ కేర్ చేయలేదు అనమాట. నేను చెప్తున్నా కదా రోమన్ అండ్ సీఎం పంక్ మధ్యలో అయితే చాలా
చాలా డిఫరెంట్ గా స్టోరీ చూపిస్తున్నారు అంటే వీళ్ళకి అసలు కొంచెం పడదు కదా. సో ఇప్పుడు అదే టైంలో చూపించిన అనమాట, వీళ్ళకి పడతలేదు ఈ మ్యాచ్ మధ్యలో. సో వీళ్ళకి అంటే మన రోమన్ కేర్ చేస్తలేరు, సీఎం పంక్ కేర్ చేస్తారు. సో ఆ టైంలో చూపించినారు అనమాట. చాలా తమాషాలు జరిగినాయి ఇలా మధ్యలో. అండ్ అప్పుడు ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. రోమన్ అండ్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ రాగానే అప్పుడు వచ్చినారు మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్స్. అప్పుడు మన పాల్ హేమన్ వచ్చి ఆ కేజ్ బయటికి వెళ్ళి చెప్పినారు, మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? రోమన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ట్రైబల్ షీఫీ అండ్ సీఎం పంక్ ఏమో బెస్ట్ ఇన్ ద వరల్డ్. మన పాల్ హేమన్ ఏమన్నారంటే నువ్వు ఒక ట్రైబల్ షీఫ్ అండ్ సీఎం పంక్ ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ మీ ఇద్దరు కలిస్తేనే మజా వస్తాయన్నమాట. అంటే మనం మ్యాచ్ గెలవచ్చు, లేదా ఇక మనం మ్యాచ్ ఓడిపోతాం. అర్థమవుతుందా? ఇక వార్ గేమ్స్ స్టార్ట్ అని ఈ టైప్ చెప్పినారు. ఇక మన పాల్ హేమన్ ట్రైబల్ షీఫ్ అండ్ సీఎం పంక్ అంటే మన బెస్ట్ ఇన్ ద వరల్డ్, మీరు కలిసి ఫైట్ చేయాలి, అప్పుడే మనం మ్యాచ్ గెలుస్తాం. మన మధ్యలో ఒక డీల్ అయినా ఈ టైప్లో మన పాల్ హేమన్ మధ్య వచ్చి గుర్తు చేయించినారు. వార్ గేమ్స్ స్టార్ట్ అని చెప్పిన అప్పుడు అఫీషియల్గా వార్ గేమ్స్ అక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. రింగ్ బెల్ అయిపోయింది అక్కడ. అండ్ బాస్ దాని తర్వాత ఇంకా చాలా జరిగింది ఈ మ్యాచ్లో. ఓపెన్లీ చెప్పాలంటే మీరు ఒకవేళ ఈ మ్యాచ్ మిస్ చేసినారంటే మీరు ఈ మ్యాచ్ చూడండి బాస్, చాలా జరిగింది ఈ మ్యాచ్లో. ఇంకొకటి హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ అయితే స్పియర్ పిచ్చి పడేసినారు మన ఎవరికి, సీఎం పంక్. అంటే అది అనుకుంటారా, ఇక కావాలనుకుంటారా, అది మీ ఇష్టం. చూడడానికి అట్లా అనిపిస్తుంది. అది అనుకోకుండా స్పియర్ పడ్డది అనుకోవచ్చు, లేదా కావాలని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సీన్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. అంటే రోమన్ రేన్స్ అక్కడ స్పియర్ ఇచ్చి పడేసినారు. అంటే అనుకోకుండా, ఇప్పుడు మనమైతే అనుకోకుండా అనుకుందాం స్పియర్ పడ్డది అక్కడ మన సీఎం పంక్ కి. అండ్ దాని తర్వాత సోలో సికోవా సమ్వన్ స్పైక్ ఇచ్చి పడేసినారు రోమన్ రేన్స్ కి. బట్ అయినా రోమన్ రేన్స్ కిక్ అవుట్ చేసినారు అక్కడ. రెఫరీ 1 2 3 కౌంట్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ సమ్మన్ స్పైక్ అక్కడ కిక్ అవుట్ చేసినారు అనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇక వాళ్ళు టేబుల్ గీబుల్ అన్ని సెట్ చేసినారు. రోమన్ పైన వీళ్ళందరిపై అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఒకటేసారి మన రోమన్ రేన్స్ లో ఒక అస్సలైన ట్రైబల్ షీఫ్ జస్ట్ కొన్ని సెకండ్స్ కోసం వచ్చి వెళ్ళిపోయింది బాస్. అంటే మన అస్సలైన ట్రైబల్ షీఫ్, ఒక హీల్ ట్రైబల్ షీఫ్ కొన్ని సెకండ్స్ కోసం వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకంటే రోమన్ రేన్స్ అక్కడ లో బ్లో ఇచ్చి పడేసినారు బాస్. ఎస్, రోమన్ రేన్స్ లో బ్లో యూజ్ చేసినారు. అప్పుడు సెకండ్స్ లో బ్లో ఇచ్చేసినారు. రోమన్ రేన్స్ అక్కడ స్పియర్ ఇచ్చినారు లో బ్లో ఇచ్చిన తర్వాత. సో అప్పుడే నాకు అనిపించింది సెకండ్స్ కోసం, జస్ట్ కొన్ని సెకండ్స్ కోసం రోమన్ రేన్స్ లో అసలైన ట్రైబల్ షీఫ్ వచ్చి వెళ్ళిపోయింది అనమాట, హీల్ ట్రైబల్ షీఫ్. అండ్ అంతేగా దాని తర్వాత ఇంకా చాలా జరిగింది ఈ మ్యాచ్ లో. అండ్ బాస్ ఇంకొకటి మన బిగ్ బ్రాన్సన్ రీడ్ రోమన్ రేన్స్ కి ఆ టేబుల్ పైన పండబెట్టి అంటే మొత్తం కేజ్ పైకి ఎక్కేసిండు అనమాట. మన బ్రాన్సన్ రీడ్ పైకి వెళ్ళి సునామీ సూపర్ సునామీ ఇద్దాం అనుకోండు. బట్ ఒకటేసారి మా సీఎం పంక్ కాపాడినారు రోమన్ రేన్స్ కి. అంటే రోమన్ రేన్స్ కి ఆ టేబుల్ పైకి వెళ్ళి ఇట్లా సైడ్ లో ఇట్లా జరిపేసినారన్నమాట మన సీఎం పంక్ రోమన్ రేన్స్ కి. సో అప్పుడే అంటే మన బ్రాన్సన్ రీడ్ డైరెక్ట్ గా టేబుల్ పైన పడ్డారు. ఆ సునామీ ఫెయిల్ అయిపోయి అంటే మన ఆ సునామీ మొత్తం ఉల్టా రివర్స్ మన బ్రాన్సన్ రీడ్ కి తాకింది అనమాట. టేబుల్ పైన డైరెక్ట్ గా పడ్డారు. సో అప్పుడే రోమన్ షాక్ తెలుసా, అంటే సీఎం పంక్ నాకు కాపాడిండు, అంటే సీఎం పంక్ నాకు హెల్ప్ చేసిండు ఏంది అని ఈ టైంలో రోమన్ కొంచెం హ్యాపీ అయినారు. అండ్ దాని తర్వాత రోమన్ ఇట్లా చేయగలిపినారన్నమాట, ఇట్లా చేయి ఇచ్చినారు సీఎం పంక్కి. అండ్ సీఎం పంక్ ఇట్లా చేయగలిపినా కానీ అంతలోనే మరొకసారి రోమన్ పైన అటాక్ జరిగిందన్నమాట. సో దాని తర్వాత ఇక ఫైనల్గా చెప్పాలంటే బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్ అంటే మన జిమీ ఊసో ఇంకొకటి హైలైట్ ఏంటంటే జిమీ ఊసో జేకబ్ ఫార్ట్ చాలా భయంకర సూపర్ కిక్ పైన సూపర్ కిక్ ఇచ్చి పడేసినారు. జిమీ ఊసో అయితే ఆ రింగ్ పైకి వెళ్ళంటే మొత్తం ఆ కేజ్ పైకి వెళ్ళి జబర్దస్త్ స్ప్లాష్ ఇచ్చి పడేసినారు అనమాట జేకబ్ ఫార్ట్ పైన, అది టేబుల్ పైన ఇచ్చి పడేసినారు. సో అది ఒక హైలైట్ మూమెంట్ అంటే ఈ మ్యాచ్ లో. అండ్ ఫైనలీ మ్యాచ్ ఎండింగ్ లో న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ అక్కడ పడిపోయి ఉంటారు అనమాట. అండ్ అక్కడ ఇరికిపోయినారు మన సోలో సికోవా అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మొత్తం రౌండ్ అప్ చేసినారు సోలో సికోవాకి. అక్కడ రోమన్ రేన్స్ ఒక అవకాశం ఇచ్చినారు, స్టీల్ నైన్కి అవకాశం ఇస్తున్నారు, నాకు ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు, మోకాల పైన కూర్చొని చెప్పినారు. బట్ అయినా సోలో సికోవా కూర్చోలేదు. అప్పుడే ఇక లైన్ బై లైన్ గా వీళ్ళు ఫినిషర్ ఇచ్చినారు అనమాట. లైక్ మన జిమీ ఊసో, జే ఊసో, సామీ జైన్, సీఎం పంక్ బి కొట్టినారనమాట ఫినిషర్. దాని తర్వాత రోమన్ రేన్స్ సోలో సికోవాకి స్పియర్ ఇచ్చేసిన, అంటే లైన్ బై లైన్ అందరూ ఫినిషర్ ఇచ్చేసినారు. మన రోమన్ స్పియర్ ఇచ్చి అక్కడ కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది 1 2 3. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు మన ఒరిజినల్ బ్లడ్ లైన్, అంటే మన రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసో, సామీ జైన్ అండ్ సీఎం పంక్ ఈ మ్యాచ్ లో గెలిచినారు. మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఈ మ్యాచ్ లో గెలిచినారు బాస్. చాలా జబర్దస్త్ మూమెంట్ ఉండే అనమాట. అండ్ దాని తర్వాత ఇద్దరు చేయి కలిపినారు, రోమన్ రేన్స్ లో చేయి ఆఫర్ ఇచ్చినారు అనమాట. ఎందుకంటే సీఎం పంక్ హెల్ప్ చేసింది కదా, సో అందుకనే ఇట్లా చేయి ఆఫర్ ఇచ్చినారు, ఇద్దరు చేయగలిపినారు అనమాట. అండ్ దాని తర్వాత వీళ్ళు వీదా వన్ సైన్ చూపించినారు. మన పాల్ హేమన్ చాలా హ్యాపీ అయిపోయినారు. సో ఈ టైప్లో అంటే మన సీఎం పంక్ ఏమో ఇట్లా జీటీఎస్ చూపించినారు, అంటే వీళ్ళు వీదా వన్ సైన్ చూపించినారు. సో చాలా జబర్దస్త్గా అనిపించింది. అండ్
రింగ్ బయట అంటే ఆ కేజ్ నుంచి బయటకు వచ్చినారన్నమాట. బయటకు వచ్చినప్పుడు సీఎం పంక్ అండ్ పాల్ హేమన్ హక్ చేసినప్పుడు మన సీఎం పంక్ చెప్పినారు నేను ఫేవర్ కోసం వస్తాను ఈ టైంలో మన సీఎం పంక్ చెప్పినారన్నమాట. సో దాని గురించి మనం కొంచెం క్లియర్గా మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాము. అండ్ రోమన్ రేన్స్ అయితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ టైంలో కొంచెం చేపెట్టినారు మన పాల్ హేమన్ పైన. సో అప్పుడు మన పాల్ హేమన్ కొంచెం హ్యాపీ అయిపోయినారు. అండ్ మొత్తం అంటే ఈ ఫోటో చూడండి మీరు, చాలా జబర్దస్త్ అనిపించింది బాస్ ఈ ఫోటో. అంటే చాలా మంది అయితే సోషల్ మీడియాలో మొత్తం ఈ సంవత్సరంది మన WWE గురించి మాట్లాడితే మొత్తం ఈ సంవత్సరంది బెస్ట్ ఫోటో అంటే ఇదే అని చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఫోటోని ట్వీట్ చేస్తున్నారు అన్నమాట. ఆ లెవెల్ అనిపించింది చూడండి. ఈ సీన్ చూడండి, నిజానికి చాలా సాలిడ్ సీన్ ఉండే అన్నమాట ఇది. సో ఇంకా చాలా ఉంది, నేను మన అప్డేట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ మొత్తం సర్వైవల్ సిరీస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, కానీ ఇంకా ఏమేమి జరిగే ఛాన్సెస్ ఉన్నాయో ఏమేమి స్టోరీ మనం చూపించినారో దాని గురించి నేను మీ అందరికీ మన సెకండ్ వీడియోలో, అంటే ఈరోజు అంత మంచిగా ఉంటే ఒక సెకండ్ వీడియో వస్తుందన్నమాట. అంత మంచిగా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే కొంచెం బిజీ ఉన్నాను ఈరోజు. సో ఒకవేళ నాకు టైం దొరికితే కంపల్సరీ నేను మీకోసం చేస్తాను సెకండ్ వీడియో. సో సెకండ్ వీడియోలో నేను ఇంకా కొంచెం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈరోజు జరిగిన సర్వైవర్ సిరీస్ ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.